హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మీ అందరి కోసం ఈరోజు అయితే ఒక నేను చిన్న చిట్కా అయితే చెప్పబోతున్నానండి. సో ఇది చేయడం వల్ల మనకి హెయిర్ అయితే గ్రోత్ అవుతుంది, ప్లస్ మనకి డాండ్రఫ్ రిమూవ్ అవుతుంది, ప్లస్ ఇంకొకటి ఏంటంటే మన హెయిర్ సాఫ్ట్నెస్గా ఉంటుంది, ప్లస్ వైట్ హెయిర్ అనేది తొందరగా రాదు అనమాట. సో నేనైతే ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా చేయాలనేది మీకు చెప్తాను. సో ఆల్రెడీ నేనైతే మిక్స్ చేసేసాను, బట్ మీకు అది ఐటమ్స్ ఏంటనేది మీకు చెప్తాను. సో మందారమాకు, గోరింటాకు, రేగాకు అండ్ ఆనియన్ అండ్ కలబంద స్కిన్ పైన తీసేసి లోపల గుజ్జు అనమాట. సో ఈ 5 ఐటమ్స్ కలిపి మిక్స్ చేసుకోవాలండి శుభ్రంగా. సో మిక్స్ అంటే ఇగోండి 5 ఐటమ్స్ కలిపి బాగా మిక్స్ పెట్టుకోవాలి ఇలాగా. సో ఇలా బాగా మిక్స్ పెట్టుకొని దీన్ని హెయిర్కి శుభ్రంగా అప్లై చేసుకోవాలి. సో ఇది ఎలా అప్లై చేసుకోవాలి హెయిర్కి అనేది కూడా నేను చూపిస్తాను అనమాట. సో మా మమ్మీ అయితే నాకు అప్లై చేస్తారు, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా? తీసుకోవడానికి చక్కగా హెయిర్ అంతా కూడా ఇలాగా చిక్కులు లేకుండా చక్కగా ఇలా తీసేసుకొని ఉంచాలి. సో దీనికి ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. ఓకేనా? సో మా మమ్మీ ఇప్పుడు అప్లై చేస్తారు, ఎలా అప్లై చేస్తారు చూడండి. అప్లై చేయాలి. ఇవ్వండి ఇలా పాయిలు తీసుకొని అప్లై చేయాలన్నమాట. సో ఇంకొక ఐటెం కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇందులో. అది ఏంటంటే ఎగ్ యాడ్ చేయొచ్చు. కాకపోతే ఎగ్ లోపల చందమామ ఉంటుంది కదా, అది తీసేసి పైన వైట్ సన్ ఉంటుంది చూసారా, అది యాడ్ చేసుకోవచ్చు. అది యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని బాగా, సో దీనికి అప్లై చేసేసుకోవచ్చు అన్నమాట. కాకపోతే నేను ఎగ్ యాడ్ చేయలేదు. ఆ ఎగ్ యాడ్ చేసుకుంటే హెయిర్ అయితే ఇంకా సాఫ్ట్నెస్గా ఉంటుందండి. సో ఇలా ఫుల్గా హెయిర్కి మొత్తం అప్లై చేసేయాలి. పాయిల్ తీసుకొని అప్లై చేసుకోండి. కనిపిస్తుంది చూసారా, ఇలా పాయిల్ తీస్తున్నాము మమ్మీ. ఇలా మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చండి. మెంతులు యాడ్ చేసుకుంటే వేడి ఎక్కువగా ఉందనుకోండి, సో వేడంతా కూడా తగ్గిపోతుంది అనమాట. నాకు అసలే ఇప్పుడు రాంప్ ఎక్కువగా ఉందన్నమాట, అందుకే నేను మెంతులు యాడ్ చేయలేదు. సో ఇలా వీక్లీ వన్స్, డైలీ అంటే వీక్లీ వన్స్ అప్లై చేసుకొని ఒక 1 అవర్ అలా 1 అవర్ 1.5 అవర్ అలా ఉంచుకొని హెడ్ బాత్ చేసేస్తే చక్కగా ముందు ఓన్లీ వాటర్తో వాష్ చేసేసుకోండి. షాంపూ ఏమీ అప్లై చేయొద్దు. అప్లై చేయకుండా జస్ట్ అలా వాటర్ వాష్ చేసేసుకొని చక్కగా తలారు పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి. మీకు అసలు వాష్ చేసేసుకున్నాను అనుకోండి, అలాగా హెయిర్ సాఫ్ట్నెస్గా గ్రోత్ అవుతుంది, ప్లస్ ముందు వైట్ హెయిర్ రాదు, ప్లస్ ఇంకొకటి ఏంటంటే డాండ్రఫ్ కూడా రిమూవ్ అవుతుంది. ఇలా మీరు రెగ్యులర్గా వీక్లీ వన్స్ చేసుకుంటే చాలా మంచిదండి, హెయిర్ కూడా బాగా గ్రోత్ అవుతుంది అన్నమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయడం మర్చిపోకండి. ఎంతమందికి వీడియో నచ్చిందో చెప్పండి. మీకు కూడా తెలిసిన ఏమైనా ట్రిక్స్ ఉంటే చెప్పండి. ఓకేనా?
ఇది ఇలా అప్లై చేసుకున్న తర్వాత చక్కగా ఒక 1 and 2 hours మూడబెట్టేసుకొని ఉంచేసుకోవడం మేడం ఫ్రెండ్స్. ఒక 1.5 hour అయిన తర్వాత చక్కగా వాటర్తో కడిగేసుకోండి. హాట్ వాటర్ యూస్ చేయొద్దు, ఓన్లీ నార్మల్ వాటర్తోనే హెయిర్ అంతా శుభ్రంగా కడిగేసుకోండి. షాంపూ అప్లై చేయొద్దు. అప్లై చేశాక ఇగోండి ఇలా కాసేపు మసాజ్ చేసుకోండి. అలా చేయటం వల్ల బాగా నరాలు కూడా యాక్టివేట్ అవుతాయి అన్నమాట, బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది అన్నమాట. బ్రెయిన్లో నరాలకి మంచి రిలీఫ్గా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారా, ఇలా హెయిర్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఇది మొత్తం ఫుల్ హెయిర్ అన్నమాట. సో దీనికి కూడా అప్లై చేయాలి, దీనికి కూడా రాస్తాం. మెయిన్ ఏంటంటే ఇలా మనం వీక్లీ వన్స్ అప్లై చేసుకుంటూ ఉంటే మనకి ఏజ్ వచ్చేసరికి మనకి హెయిర్ తొందరగా తెల్లగా రాదనమాట. రంగులు అప్లై చేయాల్సిన పని ఉండదు అనమాట. కలర్ షాంపూలు అవి వాడుతున్నాం కదా ఇప్పుడు, సో అలాంటివి యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. చూసారా మా మమ్మీ ఎలా పెడుతున్నారు. ఎంత బాగుందో. మంచిగా నిద్ర వస్తుంది. చేలు కూడా నొక్కుతుంది, నిద్ర వస్తుంది. నాకు చేతులు నొప్పులు వస్తాయి. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. బట్ అప్లై చేసుకునేటప్పుడు చక్కగా నీట్గా ఇలా అప్లై చేసుకోండి. అప్పుడే మనం రాసుకున్నది కూడా తలకి పడుతుంది అనమాట. ఓకేనా? జస్ట్ 1 hour చాలు, ఎక్కువగా ఉంచొద్దు. మమ్మీ జుట్లు ఆగేస్తూ ఉంది. సో ఇలా మూడు పెట్టేసుకోవడం అంతే, సింపుల్. చూసారా, ఇది రబ్బర్ బ్యాండ్ పెట్టే. చూసారా, ఇలా అప్లై చేసుకోవాలి. చూసారు ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్, ట్రై చేయండి మీరు కూడా. చాలా అయితే చాలా మంచిది అనమాట ఇది. ఓకేనా, బాయ్.